హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఈ ఫోటో చూడండి ఒకసారి స్క్రీన్ మీద. ఎవరెవరు కూర్చున్నారు టేబుల్ దగ్గర? ఒక బటర్ఫ్లై, సీతాకోకచిలుక, ఒక క్యాటర్ పిల్లర్, గొంగలి పురుగు కూర్చున్నాయి. గొంగలి పురుగు అనగానే యూజువల్లీ చాలా చూడంగానే చాలా జిగుప్సగా అలా ఉంటుంది కదా. అందరూ చెప్పే స్టోరీ ఏంటి? గొంగలి పురుగు సీతాకోకచిలుకలాగా మారింది, ఆల్ దట్ స్టఫ్. నా ఇక్కడ గొంగలి పురుగు సీతాకోకచిలుకను అడుగుతుంది. ఏం అడుగుతుందంటే, అదేంటే మొన్నటిదాకా నువ్వు కూడా నాలాగే ఉన్నావు కదా, గొంగలి పురుగు సేమ్ ఉన్నావు, ఉన్నట్టుండి మారిపోయావు, నీలో ఈ మార్పుకి కారణం ఏంటి? సీతాకోకచిలుక ఏ రిప్లై చెప్పిందో చూడండి. సీతాకోకచిలుక అందే, ఈ మార్పుకి కారణం నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. అంటే ఏంటి ఆ నిర్ణయం? ఏంటి? నేను మారాలి అనే నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలా గొంగలి పురుగులా ఉండటం కాదు, నేను బెటర్ వర్షన్, నేను బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇచ్చుకోవాలనుకున్నాను, మార్చుకున్నాను. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, 10లో 8 మందికి మారాలని ఉంటుంది. మీకు లేదా? ఏదో ఒక ఏరియాలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ బాగా కోపం వచ్చేస్తుంటుంది. కాదు, నేను నా కోపాన్ని తగ్గించుకోవాలి, నా రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నా కోపం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మారాలని చాలామందికి ఉంటుంది. లేదా చాలామంది నేను భయపడకూడదు, నేను ధైర్యంగా ఉండాలి, పిరికి వాళ్ళ అవ్వకూడదు, మారాలని ఉంటుంది. కొంతమందికి లేదు, ఏదైనా సరే నేను కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్పి మారాలనుకుంటారు. లేకపోతే ఎప్పుడు ఇట్లా అన్హెల్దీగా హెల్త్తో ఏదో ఒక ఇబ్బందులు పడటం కాదు, హెల్దీగా తయారవ్వాలి, హెల్త్ రిలేటెడ్ ఏదో ఒకటి చెయ్యాలి, నేను మారాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే డబ్బుల విషయంలో, ఫినాన్షియల్ విషయంలో మారాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 10లో 8 మంది మార్పుని కోరుకుంటున్నారు. ఐఎమ్ షూర్ మీరు ఆ 8 మందిలో ఒకళ్ళు. కానీ ఎంతమంది మారుతున్నాం అనేది నా ప్రశ్న. మారాలని కోరుకోవటం వేరు, మారటం వేరు. యూర్ గెటింగ్ మై పాయింట్? కశ్యప్, మారాలంటే ఫస్ట్ మారాలనే కోరిక ఉండాలి కదా, అది మాలో పుట్టింది కదా, మంచిదే కదా, ఎందుకురా డిమోటివేట్ చేస్తున్నావు? మారాలనే కోరిక కూడా పుట్టని వాళ్ళు ఉన్నారు, మహానుభావులు, నేను కాదనట్లా. కానీ మారాలన్న కోరిక పుట్టిన తర్వాత మార్పు ఎంతకాలం అండి? మారాలన్న కోరిక పుట్టింది, మరి నెల రోజులైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, ఇంకా నేను మారాలనే కోరిక ఉంది, మారాలని నాకు తెలుసు. మార్పేది మరి? ఆలోచించండి ఒకసారి. ఏం ఆపుతుంది మనల్ని? మారాలన్న కోరిక ఒక్కటుంటే మార్పు కుదరదు, అదొక్కటుంటే సరిపోదు. మనం ప్రాపర్గా మారలేకపోవటానికి మన మైండ్ని ఏం ఆపుతుంది? ఈ విషయంలో ఈ వీడియోలో 2 నుంచి 3 ప్యాటర్న్స్ నేను నేర్పిస్తాను. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, ఇమోషనల్ మాస్టరీ మోస్ట్ వాంటెడ్ ప్రోగ్రామ్స్లో ఇదొకటి. మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయకపోతే అవి మనల్ని ఎలా డ్యామేజ్ చేస్తాయో మనందరికీ తెలుసు. కానీ వాటిని ఎలా మేనేజ్ చేయాలో మోటివేషన్ ద్వారా కాదు, సైంటిఫిక్ స్ట్రాటజీస్ ద్వారా నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ జూలైలో మొదలవుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ కోచ్ ద కోచెస్. నాలాగా కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి 6 months ప్రోగ్రామ్ ఉంటుంది, కోచ్ ద కోచెస్ ఇట్ ఈస్ కాల్డ్. అది కూడా ఆగస్ట్లో మొదలవ్వబోతోంది. మళ్ళీ 6 months 7 months వరకు ఆ ప్రోగ్రామ్ జరగదు. ఇలా నెక్స్ట్ జూలై అండ్ ఆగస్ట్లో దగ్గర 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? ఎందుకు హ్యూమన్ మైండ్ చేంజ్ని రెసిస్ట్ చేస్తుంది, సాకులు చెప్తుంది, ఎందుకు మారదు అంటే తెలుగులో దీనికి ఒక అద్భుతమైన సామెత ఉందండి. సామెత ఏంటంటే, తెలవని దేవుడి కంటే
తెలిసిన రాక్షసుడే మేలు అని ఒక సామెత. తెలవని దేవుడి కంటే తెలిసిన రాక్షసుడే మేలు. ఇక్కడ నేను దేవుణ్ణి పాజిటివ్ అంటున్నా, రాక్షసుని నెగిటివ్ అంటున్నా. ఏమండి, అంటే చాలామంది వాళ్ళకి తెలుసు వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు చేంజ్ అవ్వకపోతే ఇంకా సఫర్ అవుతారు, ఆ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది పడతారు అని తెలిసినా కానీ వాళ్ళ మైండ్ ఏమంటుందంటే, అరే దీంట్లో అయితే సఫరింగ్ అలవాటైపోయింది, ఈ పెయిన్ ఎట్లుంటుందో తెలుసు, సరే మార్పు ఎలా ఉంటుందో తెలియదుగా. మైండ్కి ప్రిడిక్టబుల్ షూరిటీ కావాలి. అంటే రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్ వర్సెస్ మారితే ఎలా ఉంటుందో అన్న క్లారిటీ లేనప్పుడు, మారితే ఎలా ఉంటుందో తెలియనప్పుడు, షూరిటీ లేనప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే, ఏమోలే జీవితం మారితే ఏదో బాగుంటుంది అంటున్నారు కానీ ఏమో, ఇక్కడైతే క్లారిటీ ఉందిగా, పొద్దున్నే లేచి 1 గంట ఏడ్చి, మధ్యాహ్నం 1 అర్ధగంట ఏడ్చి, సాయంత్రం 1 గంట ఏడ్చి, రాత్రిపూట మళ్ళీ ఇంకో గంట ఏడ్చి, ఇక్కడ సఫరింగ్ కూడా ఒక ప్లాను పద్ధతి ప్రకారం జరుగుతుంది. సో రోజు ఓ స్కెడ్యూల్ ఉంటుంది, కూర్చొని ఏడవటానికి, బాధపడటానికి, ఇబ్బంది పడటానికి, ఇక్కడ సఫర్ అవ్వటానికి ఓ స్కెడ్యూల్ ఉంది. ఏమో మారితే ఎట్టుంటుందో. అంటే మైండ్కి ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లారిటీ లేకపోతే, షూరిటీ లేకపోతే, అది మంచి ఫ్యూచర్ అయినా కానీ దాన్ని వదిలేసి బ్యాడ్ ప్రజెంట్లోనే కూర్చొని ఏడుస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే షూరిటీ క్రియేట్ చేయటం. మార్పు ఎంత బాగుంటుంది, 100% ఎంత ఈజీగా మారచ్చు అనేది మైండ్కి 1కి 10 సార్లు చూపించటం. ఎందుకంటే మైండ్కి షూరిటీ కావాలి, క్లారిటీ కావాలి, ఇంకా చెప్పాలంటే మైండ్కి భరోసా కావాలి. ఇది ఇలానే జరుగుతుంది, మనం మారగలం అన్న భరోసా కావాలి. సఫర్ అవ్వట్లేదా అండి? ఎంతోమంది టాక్సిక్ రిలేషన్షిప్స్లో సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తూ సఫర్ అవుతున్నారు, నలుగురిని ప్లీజ్ చేయటం ఇష్టం లేకపోయినా సరే ప్లీజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఫెమిలియర్ పెయిన్, అన్ఫెమిలియర్ గ్రోత్, ఈ రెండిటికి మధ్య వచ్చే ఘర్షణ వల్ల. సో సొల్యూషన్ ఏంటి? మేక్ చేంజ్ ఫెమిలియర్ టు యువర్ మైండ్. అది సొల్యూషన్. తెలుగులో చెప్పాలంటే చేంజ్ ఎలా ఉంటుందో మీ మైండ్కి రుచి చూపించండి, పరిచయం చేయండి. పరిచయం పెరిగిందా, దాంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంది. అందుకే అండి మనం చేంజ్ అవ్వాలి అంటే ఎప్పుడు ఇమోషనల్ మాస్టరీ అని మొత్తుకునేది. ఎందుకంటే చేంజ్ అవ్వాలి అంటే మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోగలగాలండి. ఫియర్ అనే ఇమోషన్ని మేనేజ్ చేయాలి, యాంగర్ అనే ఇమోషన్ని మేనేజ్ చేయాలి, సెల్ఫ్ డౌట్, ఫ్రస్ట్రేషన్, లోన్లీనెస్, ఇటువంటి 10 ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయగలిగినప్పుడు చేంజ్ అవ్వటం చాలా ఈజీ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది. సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే అండి, టెంపరరీ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. ఇప్పుడు మనం చేంజ్ అవ్వాలనుకున్నాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బాగా సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగితే సిగరెట్ మానేయాలని ఆ వ్యక్తి డిసైడ్ అయ్యాడు. దానివల్ల వచ్చే టెంపరరీ లాస్ ఏంటి? బ్రెయిన్ అది చూస్తుంది, అరే సిగరెట్ మానేస్తే టెంపరరీ లాస్ ఏంట్రా అంటారేమో. సిగరెట్ తాగటం వల్ల వాళ్ళకి అయితే లాభాలు, సో కాల్డ్ లాభాలు ఏదైతే సమకూరుతున్నాయో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ టెన్షన్ తగ్గింది, స్ట్రెస్ పోయింది. మైండ్ ఏం చూస్తుంది, అరే ఇది మానేస్తే టెంపరరీగా మనం స్ట్రెస్ రిలీఫ్ నుంచి బయటపడలేమే, టెంపరరీగా టెన్షన్ రిలీఫ్ అవ్వదే. మైండ్కి తెలుసు ఇది మానేస్తే ఆరోగ్యం బాగుంటుంది, బట్ టెంపరరీగా మరి ఇది లేకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది మైండ్ ఆలోచించి ఏం చేస్తుందంటే టెంపరరీ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఇదంతా కాదులే, ఈ చేంజ్ ఇదంతా మళ్ళీ చూద్దాం. కానీ అందరికీ కాదు, చాలామందికి వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉంటాయి. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఇష్టం లేక చాలామంది ఏం చేస్తారంటే, నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నానండి, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ప్రయత్నం నిజంగా చేస్తే మార్పు పక్కా వస్తుంది. మనం చేస్తే 100% ప్రయత్నం చేయట్లా, ఏదో సగం చేసి వదిలేస్తున్నాం. వినటానికి ఇది మనసుకు కొంచెం గుచ్చుకోవచ్చేమో కానీ రియాలిటీ అండి, దట్స్ ద ట్రూత్. సో టెంపరరీ లాస్ మీద ఫోకస్ చేయటం వల్ల మైండ్కి ఆ లాస్ కనిపించి చేంజ్ అవ్వటానికి రెసిస్ట్ చేస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏంటంటే
ఇమ్మీడియట్ రివార్డ్స్ కావాలి. అంటే ఇవాళ నేను చేంజ్ అవ్వటం, ఏదైతే మనలో మార్పు తెచ్చుకోవాలనుకున్నామో, ఇందాకన్నా కదా, ఒక కోపం తగ్గించుకోవటం, భయం పోగొట్టుకోవటం, లేకపోతే పిరికితనం పక్కన పెట్టడం, లేకపోతే ధైర్యంగా ఉండటం, ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవటం లేదా పోగొట్టుకోవటం, ఆ మార్పు అనేది మన బిహేవియర్లో కానీ మన మైండ్ సెట్లో కానీ అది ఇమ్మీడియట్ రివార్డ్ మన మైండ్ కోరుకుంటుంది. అంటే నేను ఇవాళ సెంచరీ కొట్టాలనుకున్నా ఫస్ట్ బాల్లోనే 6 కాదు, సెంచరీయే కొట్టేయాలి. ఇమ్మీడియట్గా అయిపోవాలి. అది ఇమ్మీడియట్ రివార్డ్ కావాలి. అక్కడ బ్రెయిన్ ఇబ్బంది పడుతుంది. ప్రతిదానికి మనం ఏం చేసామంటే అండి, మనం చాలామంది ఈ రివార్డ్ సిస్టమ్, డోపమిన్ అలవాటు చేయండి అని చెప్పి ప్రతి చిన్నదానికి, పనికిరాని దానికి కూడా డోపమిన్ అలవాటు చేసి రివార్డ్ ఇచ్చి బ్రెయిన్కి ఇప్పుడు ఏ పని చేయాలన్నా సరే రివార్డు లేదు, అది చేయనంటు. ఇంకొంతకాలం పోతే గాలి పీల్చడానికి కూడా రివార్డ్ దొరుకుతుందేమో. సో ఇమ్మీడియట్ రివార్డ్, ఆ డోపమిన్ రష్కి అలవాటైపోయి మైండ్ ఏం చేస్తుందంటే, రివార్డ్ ఏం లేదు, నేను ఎందుకు చేయాలి, నాకు జీతం ఏం రావట్లా, ఇన్సెంటివ్ ఏం రావట్లా, నేను ఎందుకు పని చేయాలి అని బ్రెయిన్ ఆ ఉచ్చులో పడిపోయి చేంజ్ అవ్వట్లేదు. కానీ ఈ 3 ప్యాటర్న్స్లో గమనించాల్సింది ఏంటంటే, మనం చేంజ్ అవ్వాలన్న కోరిక మనకుంది, చేంజ్ అవ్వలేకపోతున్నాం అనే గిల్ట్ ఉంది, చేంజ్ అవ్వాలని చెప్పి మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తే రిగ్రెట్ ఉంది, అయ్యో వదిలేసామే అని. మనం ఏ విషయంలో అయితే చేంజ్ అవ్వాలనుకున్నామో సేమ్ అదే ఏరియాలో వేరే వాళ్ళు చేంజ్ అయితే మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి వాళ్ళ మీద జెలసీ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా జరగకుండా ఉండాలంటే సింపుల్, చేంజ్ అయితే సరిపోతుంది. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఈ 3 ప్యాటర్న్స్లో ఎక్కడ మీరు పడుతున్నారో, ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేయటం ఎలా ఏంటి అనేది ఇండైరెక్ట్గా నేను సొల్యూషన్స్ చెప్పటం జరిగింది. ఫస్ట్ ప్యాటర్న్ బ్రేక్ అవ్వాలి అంటే చేంజ్ ఫెమిలియారిటీ పెంచాలి, ష్యూరిటీ పెంచాలి. సెకండ్, టెంపరరీ లాస్ మీద ఫోకస్ చేస్తుంది బ్రెయిన్. అది చేంజ్ అవ్వకపోతే వచ్చే లాస్ ఏంటి మీ బ్రెయిన్కి చూపించండి. అప్పుడు టెంపరరీ లాస్ వర్సెస్ పర్మనెంట్ లాస్ ఏదైతే ఉందో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసి ఈ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మైండ్ భయపడి మారుతుంది. థర్డ్, ఇమ్మీడియట్ రివార్డ్. నేనేమంటానంటే, కొంచెం రివార్డ్ విషయంలో మైండ్ని కొంచెం ఫాస్టింగ్ అలవాటు చేయండి. మరీ ప్రతిదానికి రివార్డ్ ఇచ్చేయకండి. ప్రతిదానికి రివార్డ్ ఇచ్చేసి రివార్డ్కి ఎడిక్ట్ అయిపోతుంది హ్యూమన్ బ్రెయిన్. సో ఆ ఎడిక్షన్ తగ్గించుకున్నావా, చేంజ్ అవ్వటం ఈజీ. మై డియర్ ఫ్రెండ్స్, చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టాంట్, రిమెంబర్. అండ్ ఇఫ్ యు ఆస్క్ మీ, ఎంతసేపట్లో మనిషి మారచ్చు? అకార్డింగ్ టు మీ, ఇంతసేపట్లో మనిషి మారచ్చు ఈ 3 ప్యాటర్న్స్ని బ్రేక్ చేస్తే.